కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. మల్లన్న సాగర్ ఒక పెద్ద కుంభకోణమన్నారు. మల్లన్న సాగర్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు నిజం కాదన్నారు. మల్లన్న సాగర్కు ఎల్లంపల్లి నుంచే వస్తున్నాయని అన్నారు. కేటీఆర్ ఫామ్ హౌస్ కోసమే కొండపోచమ్మ మల్లన్న సాగర్ కట్టారని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేటీఆర్కు అవగాహన లేదు అన్నారు. పాత ప్రాజెక్టుల ద్వారానే హైదరాబాద్కు నీళ్లు వస్తున్నాయని ఆయన తెలిపారు. చూస్తున్నారు కాళేశ్వరం మొన్న అసెంబ్లీలో చర్చించినప్పుడు కూడా ఈ ప్రాజెక్టు మొత్తం ఫెయిల్ కావడం జరిగింది. ఈ 3 సంవత్సరాలలో నీళ్లు ఇనాగ్రేట్ అయిన తర్వాత కూడా నీళ్లు సరిగా రిలీజ్ చేయలేదు. 800 TMC నీళ్ళే వాళ్ళు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా సగం నీళ్లు పోయినాయి. ఇప్పటి వరకు ఆ పంపింగ్ కాస్టే బిల్లు 9,000 crores పెండింగ్. ఇప్పుడు మొన్న కేటీఆర్ గారు మాట్లాడేటప్పుడు లేదు మల్లన్న సాగర్ మీరు కాళేశ్వరం ఫెయిల్ అంటున్నారు, చూడండి మల్లన్న సాగర్ కూడా అదొక పెద్ద కుంభకోణం నా ఒపీనియన్. ఎందుకంటే అదొక మెగా ప్రాజెక్ట్. ఎక్కడ కూడా 50 TMC బ్యారేజ్ ఎక్కడ కూడా కట్టలేదు. రిజర్వాయర్ 50 TMC రిజర్వాయర్ ఇక్కడ చాలా తక్కువ చోట్ల సక్సెస్ఫుల్ గా నడుస్తున్నాయి. ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయా? ఎల్లంపల్లి నుంచి వస్తున్నాయి నీళ్లు, కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తలేవు. సో ఇంతకుముందు ఏదైతే ప్రాణహిత చేవల ఉండేనో ఆ ప్రాజెక్ట్ లో కూడా ఇదే ప్రపోజల్ ఉండే. ఎట్లా సిటీకి మన డ్రింకింగ్ వాటర్ నీడ్స్ కోసము 20 TMC నీళ్లు ఎట్లా తీసుకురావాలని చెప్పి ఆ ప్రాణహిత చేవల ప్రాజెక్ట్ లోనే ఉండే. కానీ దీన్ని కాళేశ్వరం చేసి మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ చేసి కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కోసం ఈ ప్రాజెక్టుని చేంజ్ చేయడం జరిగింది. నేను చాలా సార్లు మేము ఇదే చెప్తున్నాం.